నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు రొటేటర్ కఫ్ అంటే ఏంటి, రొటేటర్ కఫ్ టేర్స్ ఉంటే ఎలా ట్రీట్ చేస్తామనేది డిస్కస్ చేద్దాం. రొటేటర్ కఫ్ అనేవి ఒక 4 కండరాలు, భుజం చుట్టూ 4 కండరాలు ఒక కఫ్ లాగా ఫామ్ అయిపోయి మన ఈ భుజం ఎముక పైన అతుక్కుని ఉంటాయన్నమాట, ముందు నుండి వెనుక వరకు. సో ఈ 4 కండరాలు కంప్లీట్గా ఇంటాక్ట్గా ఉంటేనే మనం ఓవర్ హెడ్ యాక్టివిటీస్, చేయి పైకెత్తడానికి, ఎక్స్టర్నల్ రొటేషన్ కానీ లోపలికి తిప్పడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఏదో రకంగా, ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ వేరే ఏదో రకంగా నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ఎక్స్రేలో ఎవాల్యుయేట్ చేసుకుంటాం ఏదైనా ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది. ఒక 2 వారాల తర్వాత కూడా నొప్పి తగ్గట్లేదు, మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చేయి పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓవర్ హెడ్ యాక్టివిటీస్, హెయిర్ కోమ్ చేసుకోవడానికి కానీ, టీషర్ట్ వేసుకోవడానికి కానీ వాటికి ఇబ్బంది అవుతుందంటే కనుక దానికి ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ అంటే మనకు క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తే 2 వారాల తర్వాత, యూజువల్గా ఏదైనా స్ప్రెయిన్కి సంబంధించిన నొప్పి అయితే కనుక 2 వారాలలో కంప్లీట్గా మెడిసిన్స్తో వీటితో తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఎగ్జామిన్ చేసినప్పుడే అర్థమవుతుంది లోపల టేర్ ఉందా లేదా అనేది. ఆ టేర్ని మనం ఎంఆర్ఐలో కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని టేర్ని ఐడెంటిఫై చేసుకుని సో దాన్ని ట్రీట్ చేయాలన్నమాట. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే, బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కీహోల్ ఆపరేషన్. ఈ షోల్డర్ ఆర్థోస్కోపీ అనేది, సో ఇది సర్వసాధారణంగా షోల్డర్లో అయ్యే సర్జరీస్లలో ప్రధానమైన సర్జరీ రొటేటర్ కఫ్ రిపేర్ అనేది. సో ఈ రొటేటర్ కఫ్ రిపేర్ అనేది మనకి ఎలా చేస్తాము అంటే, ఈ షోల్డర్ వెనకాల ఒక చిన్న హోల్ చేసి అక్కడ నుండి కెమెరా పాస్ చేస్తాం. కెమెరా నా జాయింట్లో పాస్ చేసినప్పుడు ఆ మజిల్ అటాచ్మెంట్ ఎక్కడుందో అక్కడ కంప్లీట్గా టేర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి, ఇంకొక 2 హోల్స్ ఈ భుజం పక్క భాగంలో 2 హోల్స్ చేసి, అక్కడ నుండి దానికి సపరేట్గా మనకి సించెస్ ఉంటాయి. సించెస్ అనేవి రొటేటర్ కఫ్ రిపేర్ కోసం సపరేట్గా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. వాటి ద్వారా రిపేర్ చేయాల్సి ఉంటుంది. రిపేర్ చేయకుండా కన్జర్వేటివ్ ఆప్షన్స్ అంటే ఆపరేషన్ లేకుండా మనం ఏమైనా చేయగలమా? సో వాటి గురించి అంటే కనుక, చాలా చిన్న టేర్ ఉంది, ఇబ్బంది అంటే టేర్ సిగ్నిఫికెన్స్గా లేదు, కాకపోతే నొప్పి ఉంది అంటే కనుక చిన్న చిన్న ఇంజెక్షన్స్తో మనం ఫస్ట్ ఇనిషియల్గా ప్రయత్నించవచ్చు. నొప్పి తగ్గించడానికి ప్రయత్నించి నొప్పి తగ్గిందంటే తర్వాత ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగని కొంతమంది ఏంటంటే మనకి ఎంఆర్ఐలో పార్షియల్ ఆర్టికులర్ సర్ఫేస్ టేర్స్ అని, పార్షియల్ టేర్స్ అని మనకి చూస్తూ ఉంటాం. చాలామంది కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ పైన ఒక 2-3 నెలలు అలాగే వాడుతూ ఉంటారు, అయినా కానీ నొప్పి తగ్గదు. ఇంకా ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, నొప్పి తగ్గదు. సో ఇలాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా పార్షియల్ టేర్ ఉన్నా కానీ నొప్పి సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మెయిన్గా నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీగా ఆ పార్షియల్ టేర్ని కూడా రిపేర్ చేయాల్సిందే. రిపేర్ చేస్తే కనుక చాలా తొందరగా రికవర్ అవుతారు. రొటేటర్ కఫ్ టేర్ ఉండి చాలా రోజులు వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఒక 4-5 నెలలు కఫ్ టేర్ అయింది, 4-5 నెలలు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నొప్పి వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్స్ పెరిగిపోతాయి, స్టిఫ్నెస్ పెరిగిపోతుంది. అది ఫ్రోజన్ షోల్డర్కి డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఒకసారి డెవలప్ అయిందంటే కనుక రెస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యి రాత్రిపూట నొప్పి ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇలా లేట్గా ప్రజెంట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే రికవరీ, ఇప్పుడు వాళ్ళకు కూడా మనం ఆపరేషన్ చేసి రొటేటర్ కఫ్ని రిపేర్ చేయాల్సిందే. చేయకపోతే ఏంటంటే ఆ కఫ్ ఎప్పుడైతే మనం ఎక్కువగా యూజ్ చేయమో ఆ మజిల్ ఏమవుతుందంటే ఫ్యాట్తో రీప్లేస్ అయిపోతుంది. ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. 50% కంటే ఎక్కువ ఫ్యాట్తో రీప్లేస్ అయినప్పుడు ఆ కండలో మనం బైట్స్ కూడా తీసుకోలేం రిపేర్ చేయడానికి. సో అది ఇబ్బంది. సో ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని రిపేర్ చేసుకుంటే తొందరగా, అంటే ఈ మూమెంట్ రెస్ట్రిక్షన్స్ కానీ ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాము, లోపల మనం అడ్హెషన్స్ అని రిలీజ్ చేసి రొటేటర్ కఫ్ రిపేర్ కూడా చేస్తాం. కాకపోతే వీళ్ళలో ఏంటంటే ఇనిషియల్గా కొన్ని రోజులు నొప్పి ఎక్కువగా ఉండడం, ఇబ్బంది ఎక్కువగా ఉండడం, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రోజన్ షోల్డర్ సిమ్టమ్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కాబట్టి రికవరీ కొంచెం డిలే అవుతుంది. సో ఈ రొటేటర్ కఫ్ రిపేర్ అనేది చాలా చిన్న ఆపరేషన్, అంటే ఆర్థోస్కోపిక్గా చేసే ఆపరేషన్. పెద్ద పెద్ద ఇన్సిషన్స్, జాయింట్ ఓపెన్ చేయడం అలాంటిది ఏం అవసరం లేదు. ఓన్లీ 3 హోల్స్ త్రూ కంప్లీట్గా మనం రిపేర్ చేయొచ్చు అనమాట. రిపేర్ తర్వాత ఒక 3 వారాల వరకు ఒక ఆర్మ్ పౌచ్ యూజ్ చేయమని అడ్వైస్ చేస్తాం. 3 వారాలు కూడా ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తాం. 3 వారాల తర్వాత ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఇంకా ఎక్సర్సైజెస్ చేయించేసి కంప్లీట్గా ఒక నెల నుండి 6 వారాల్లో కంప్లీట్గా రికవరీ ఉంటుంది.
సో టేర్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక 2 వారాలలో నొప్పి తగ్గకపోతే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి ఎవాల్యుయేట్ చేసుకుని ఆపరేషన్ చేసుకోవడమే ఉత్తమం.